కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. దొగ్దదూరు గ్రామంలో సుమారు 50 మంది ఒక్కసారిగా అస్వస్థకు గురి కావడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. విరోచనాలు, వాంతులతో బాధపడుతున్న వారిని సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా నిన్న గ్రామంలోని ఓ హోటల్లో బజ్జీలు తిన్నట్లు తెలుస్తోంది. ఆహారం కలుషితమై ఉండవచ్చన్న అనుమానంతో వైద్య ఆహార భద్రతా శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. హోటల్లోని ఆహార నమూనాలను పరీక్షల కోసం సేకరిస్తున్నారు. ఘటనకు గల అసలు కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. బాధితులకు దుర్గదూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. మా దగ్గరలో నిన్న సాయంత్రం నుంచి కొన్ని డైరియా కేసులు రావడం జరిగిందండి. సో వచ్చిన కేసులన్నీ మేము ట్రీట్ చేస్తున్నాము, వైద్యం అందిస్తున్నాము. అందరూ కూడా మంచిగా వైద్యం తీసుకొని స్టేబుల్గానే ఉన్నారు పేషెంట్స్. అయితే ఈరోజు ఆదివారము మాకు సుమారుగా ఒక 32 కేసులు వచ్చాయండి. అందులో ఒక 23 మందికి మేము ఇంజక్షన్లు అవి పెట్టాము, 5 యాంటీబయాటిక్స్ అవి పెట్టడం జరిగింది. వీరిని మేము అడిగినప్పుడు అంటే ఏం తింటే మీకు ఇలా విరోచనాలు వస్తున్నాయి అని ముందుగా ఏం తిన్నారని మేము వాళ్ళని హిస్టరీ అడుగుతుంటే ఏంటంటే దుగ్గుడూరు సెంటర్ నుంచి ఒక బజ్జీల కొట్టు నుంచి వాళ్ళు చల్లపునుగులు తిన్నారని చెప్తున్నారు. సో కడుపు నొప్పి, విరోచనాలు, వాంతులతో అలాగే జ్వరంతో వాళ్ళు మా ఆరోగ్య కేంద్రానికి రావడం జరిగింది. నేను దుగ్గుడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని. కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. దొగ్దదూరు గ్రామంలో సుమారు 50 మంది ఒక్కసారిగా అస్వస్థకు గురి కావడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. విరోచనాలు, వాంతులతో బాధపడుతున్న వారిని సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్ అందిస్తారు. మోహన్. ప్రియాంక, కాకినాడ జిల్లా ఆదులూరు మండలం దుగ్దూరులో శుక్రవారం రాత్రి సమయంలో జరిగినటువంటి ఏదైతే బయట పబ్లిక్ ప్లేస్ అమ్మేటువంటి దుకాణంలో బజ్జీలు తిన్నటువంటి కొంతమంది వ్యక్తులకి అస్వస్థకు గురయ్యారు. అయితే ఈ సంఘటన శనివారం నాడు జరగడంతో శనివారం కొంతమంది అంటే ఒక 10 మంది లోకల్ పిహెచ్సిలో వైద్యం పొందారు. తర్వాత ఈవేళ ఆదివారం రోజు 32 మంది వైద్యం పొందడానికి హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. అయితే ఇంకా కొంతమంది అంటే 50 మంది పైబడే ఈ అస్వస్థకు గురయ్యారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బయట ప్రాంతంలో కూడా వైద్యం పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎవరైతే 42 మంది ఇప్పటి వరకు స్థానికంగా ఉన్నటువంటి పిహెచ్సిలో వైద్యం పొందుతున్నారు వాళ్ళంతా కూడా సురక్షితంగానే ఉన్నట్టుగా వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని ఎవరైతే జిల్లా వైద్యాధికారి అయితే ఉన్నారో నరసింహనాయక్, అలాగే ఇతర అధికారులు కూడా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిశీలన చేశారు. అలాగే బాధితులు ఏ రకంగా ఉన్నారనే దాని మీద వైద్యం అందుతున్నటువంటి సదుపాయాల మీద కూడా ఆరాధిస్తూ వారి పరిస్థితులు ఎలా ఉన్న స్థితిగతుల మీద కూడా పరిశీలన చేశారు. అది ఇప్పటికే వారంతా కూడా సురక్షితంగా ఉండడంతో వైద్యాధికారులు అయితే ఊపిరి పీల్చుకున్నట్లే అయింది. అయితే ఇప్పటికే ఈ జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాలో గతంలో రాజమండ్రిలో కూడా పాలు ఫుడ్ పాయిజన్ జరిగింది. అలాగే మన కోనసీమలో కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు కాకినాడ జిల్లాలో కూడా ఫుడ్ పాయిజన్ జరగడం తీవ్ర సంచలనం రేపుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇన్నిసార్లు ఫుడ్ పాయిజన్ జరగడంతో అంటే ఫుడ్ సేఫ్టీ అధికారుల యొక్క నిర్లక్ష్యమే దీనికి కారణమా ఏంటనే దాని మీద కూడా పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంటే ప్రజల్లో కూడా ఆ సంబంధిత శాఖ మీద కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి కాకుండా వాళ్ళు ఆగ్రహ వ్యక్తాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే బయట నుండి ఫుడ్ ఏదైతే అమ్ముతున్నారో అంటే పబ్లిక్ లో అమ్ముతున్నటువంటి అంటే స్ట్రీట్ ఫుడ్ ఏదైతే ఉందో స్ట్రీట్ ఫుడ్ ని కనీసం ఎవరైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరో కూడా ఆయా ప్రాంతాల్లో పరిశీలన చేయడం కానీ దానికి సంబంధించిన శాంపిల్స్ కానీ తీసుకోవడం కానీ ఏమీ లేకపోవడంతో వారి ఇష్టారాజ్యంగా ఫుడ్ ని సప్లై చేస్తూ ఇలాగ అస్వస్థకు గురి చేసేటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పేసి స్థానికులు ఎక్కువ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఇంకా మరిన్ని ఇదే కేసులు వ్యక్తమయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం అయితే ఎటువంటి ప్రాణ పరిస్థితి లేదని చెప్పేసి వైద్యాధికారులు చెప్తున్నారు. ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి వైద్యాధికారులు చెప్పడం ఉంది. ప్రియా. థ్యాంక్ యూ మోహన్.